అంతేకాకుండా నేను ఐఎస్బి మోడల్లో ఒక ఏఐ యూనివర్సిటీ విశాఖపట్నంలో తీసుకురావాలని లక్ష్యంతో మేము అది కూడా పెడుతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ పైన చాలా ఫోకస్ చేస్తున్నాం అధ్యక్ష. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ పబ్లికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, దానిపైన చాలా శ్రద్ధ పెడుతున్నాం. ప్యారల్ గా ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ద్వారా రీసెర్చ్ తో పాటు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి నేను ఎన్విడియాతో మాట్లాడి అక్కడ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకొస్తున్నా, ఎస్వీకి ఒకటి, పద్మావతి విశ్వవిద్యాలయ యూనివర్సిటీకి ఒకటి. సో చాలా ఫోకస్డ్ గా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది, దానికి తగిన ప్రోత్సాహం ఇస్తాం. ఆ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ద్వారా వైస్ ఛాన్సలర్స్ కూడా మేము ఎరుగో వైస్ ఛాన్సలర్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలి అని నిర్ణయించుకున్నాం గవర్నర్ గారి ఆధ్వర్యంలో. దాంట్లో కూడా మేము పెట్టి వి వాంట్ టు డ్రైవ్ రీసెర్చ్ ఇన్ వెరీ బిగ్ వే. సో ఇది మీరు అన్నట్టు కేంద్రం నుంచి కొన్ని ఇంకా రావాల్సిన, అంటే మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే విభజన చట్టంలో లేవు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మనం వెళ్ళి పోరాడి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పాజిటివ్ గా ఉన్నారు, మనకు అనుకున్న దానికన్నా ఎక్కువ నిధులు కానీ అన్ని జరుగుతుంది. దాంట్లో భాగంగా మీరు ఇచ్చిన సలహా చాలా మంచి సలహా, తప్పనిసరిగా విల్ టేక్ ఇట్. పండుగ రవీంద్ర గారు. మేడం గారు నేను రిప్లై ఇస్తాను ఫస్ట్, తర్వాత సార్ రిప్లై. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం, 54 కంపెనీలకి 295.68 ఎకరాలు ఐటీ పార్కులు విశాఖపట్నంలో ఏపీఐసి ద్వారా భూములు కేటాయిస్తాం జరిగింది. కంపెనీల వివరాలు మొత్తం అనుబంధంలో పెడతాం జరిగింది. రెండో ప్రశ్నకు సమాధానం అవునండి, కంపెనీలన్నీ ఇచ్చిన అగ్రిమెంట్ కండిషన్లు అన్ని పాటిస్తున్నారు. మేడం చెప్పండి. మీరు సైలెంట్ గా ఉన్నారని చెప్పండి. థ్యాంక్ యూ మేడం. సార్ మీరు ఒకసారి షీట్కి వస్తే సార్, షీట్లో ఇన్ఫర్మేషన్ లో 54 కంపెనీస్ ఎస్ఆర్ అలాటెడ్ కంపెనీస్ ఫాలోయింగ్ ది కండిషన్స్ ఉన్నారు. అంటే వీళ్ళందరూ నాస్కామ్ కూడా రిజిస్టర్ అయిపోయి ఉన్నారు సార్. ఆల్ దీస్ పీపుల్ హూ ఆర్ ఫిగరింగ్ ఇన్ దిస్ లిస్ట్ నాస్కామ్ మెంబర్స్ అయి ఉన్నారా? వీళ్ళ వల్ల ఎక్స్పోర్ట్స్ ఏమైనా జరుగుతున్నాయా? తర్వాత ఈ మన జనరల్ గా ఈ లిస్ట్ చూస్తే ఇంట్రెస్టింగ్ గా కొన్ని రెస్టారెంట్స్, సినీప్లెక్స్లు, అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత రకరకాల మల్టిపుల్ యాక్టివిటీస్ అదర్ దాన్ ఐటీ ఇండస్ట్రీస్ కూడా కనపడుతున్నాయి సార్ చాలా వరకు. తర్వాత ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్, యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్, ప్రపోజ్డ్ ఎంప్లాయ్మెంట్, యాక్చువల్ ఎంప్లాయ్మెంట్, ఈ డిస్క్రిపెన్సీలు చాలా ఎక్కువ ఉన్నాయి. మన ఐటీ ఇండస్ట్రీస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటి గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలని అడుగుతున్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యులు అన్నట్టు ఐటీ సెక్టర్ అనేది చాలా కీలకమైన సెక్టర్. త్వరలోనే మీరు చూస్తారు కొంచెం మంచి అనౌన్స్మెంట్స్ కూడా ఆంధ్ర రాష్ట్రంకి రాబోతున్నాయి. గతంలో జరిగిన అలాట్మెంట్స్ మనంగానే చూస్తే ఈ కంపెనీస్ అన్ని కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఐటీ కంపెనీస్. మనం కూడా ఆలోచించేది ఏంటంటే పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ ని ప్రోత్సహించాలి. వాళ్ళకి అనవసరం నిబంధనలు పెడితే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పటికే అసలు ఐటీ సెక్టర్ లేదు, సెక్టర్ రాకుండా ముందరనే రెగ్యులేషన్ చేస్తే ఇబ్బంది పడతారనే ఆలోచనతో వీఆర్ నాట్ హియర్ టు ఎన్ఫోర్స్ ఎనీ రెగ్యులేషన్. వాళ్ళు మనం యాక్చువల్లీ ప్రోత్సహించాలి, అది నంబర్ 1. నంబర్ 2, మీరు అన్నట్టు కొన్ని కంపెనీస్ వచ్చేగల ఇంకోటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకటి అవుట్సోర్సింగ్ కంపెనీస్, అంటే అవుట్సోర్సింగ్ చేసే కంపెనీస్, బీపీఓస్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ చేసే కంపెనీస్, అది ఒక రకంగా మేము ట్రీట్ చేస్తున్నాం. రెండోది జీసీసీస్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, అంటే ఈ టిపికల్ ఏంటంటే ఫార్చ్యూన్ 2500 కంపెనీస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని, అంటే వాళ్ళ ఐటీ సర్వీసెస్ ఆర్ రీసెర్చ్ సర్వీసెస్ భారతదేశంలో పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు అనేక రాష్ట్రాలు చూస్తారు, వాళ్ళకి ఒక రకమైన మనం ఇన్సెంటివ్స్ ఇస్తాం జరుగుతుంది. మూడోది వచ్చేగల భారతదేశంలో ఉన్న కంపెనీలు, అంటే పెద్ద పెద్ద కంపెనీలు, టీసీఎస్ అయి ఉండొచ్చు, కాండ్యూట్ అయి ఉండొచ్చు, విప్రో, ఇన్ఫోసిస్, డెలాయిట్, ఇలాంటి సంస్థలకి వచ్చేగల వాళ్ళకి ఒక రకమైన కేటాయింపులు చేస్తున్నాం.
ఇంకో పక్కనకి వచ్చి డెవలపర్స్ ఉన్నారు. సో ఈరోజు మీరు హైదరాబాద్లో చూస్తే ఇప్పుడు సాలాపూర్ సత్వా కానివ్వండి, రాజ్ పుష్ప కానివ్వండి, అనేక మంది డెవలపర్స్ ఉంటారు. ఆ డెవలపర్స్ అందరూ చాలా స్పష్టంగా వాళ్ళు ఏమంటారంటే మాకు భూములు ఇవ్వండి ఆర్ జాయింట్ వెంచర్కి రండి, మేము ఇంత స్క్వేర్ ఫుటేజ్ కంపల్సరీగా మేము ఐటీకే వాడతాము. ఏమైనా కామన్ ఏరియాస్ ఏదైతే కమర్షియల్ అలాట్మెంట్ చేసినప్పుడు కామన్ ఏరియాస్ ఉంటాయి, దాంట్లోనే కమర్షియల్ యాక్టివిటీస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫోకస్గా మేము తీసుకుంటున్నాం. టాప్ 100 డెవలపర్స్ ఇండియాతో మాట్లాడుతున్నాం, టాప్ 100 ఐటీ కంపెనీస్తో మాట్లాడుతున్నాం, టాప్ 100 బీపీఓ కంపెనీస్తో మాట్లాడుతున్నాం, ఫార్చ్యూన్ 2500 కంపెనీస్తో వాళ్ళు జీసీసీ తీసుకొచ్చేదానికి మాట్లాడుతున్నాం. అంతేకాకుండా జీసీసీకి వచ్చేగల అధ్యక్ష డైరెక్ట్గా కంపెనీస్ కూడా డెవలప్ చేయరు. సో దేర్ ఆర్ కంపెనీస్, స్పెసిఫిక్ కంపెనీస్ ఎవరైతే జీసీసీ కేపబిలిటీ సెంటర్ ఎక్స్ కంపెనీ కోసం వాళ్ళు తయారు చేసి వాళ్ళు తిరిగి ఆ కంపెనీకి అమ్ముతారు ఆ జీసీసీ. సో ఎక్స్ కంపెనీ జీసీసీ భారతదేశంలో పెట్టాలంటే నేరుగా మేము పెట్టేదానికి ఇబ్బంది ఉంటుంది, మాకు లోకల్ అర్థం అవ్వదు, లోకల్ ఎట్లా రిక్రూట్మెంట్ చేయాలి అన్నీ అర్థం అవ్వదు. సో మీరు సెంటర్ తయారు చేయండి, తయారు చేసిన 2-3 సంవత్సరాల్లో మీ దగ్గర నుంచి సెంటర్ మేము టేక్ ఓవర్ చేస్తాం. ఇట్స్ కమర్షియల్ ట్రాన్సాక్షన్. అది కూడా మేము ఎట్లా చేయాలనే దానిపైన కూడా మేము డిస్కస్ చేస్తున్నాం జీసీసీ ఇండస్ట్రీస్తో. సో కాంప్రహెన్సివ్గా తీసుకుంటాం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మేము కొంత భాగం కమర్షియల్ యాక్టివిటీస్ కూడా అలౌ చేస్తున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ యాక్టివిటీ. వాళ్ళకి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, బేసిక్ రీటైలింగ్ యాక్టివిటీస్ ఉంటుంది. సో అవన్నీ కూడా మేము ఎనేబుల్ చేసేదానికి కొన్ని యాక్టివిటీస్ అయితే పర్మిట్ చేస్తాం జరుగుతుంది. సార్ మంచి క్లారిటీ ఇచ్చారు. జనరల్ గా థియరిటికల్ ఇన్పుట్ ఇచ్చారు. బట్ యాక్చువల్ గా మనం విశాఖపట్నం వెళ్ళి ఐటీ పార్క్స్ హిల్ నెంబర్ 1, హిల్ నెంబర్ 2, హిల్ నెంబర్ 3 చూస్తే ఈ 3 కూడా ఎప్పుడు క్లోజ్ అయి ఉంటాయి సార్. అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా ఆల్ బిల్డింగ్స్ కూడా క్లోజ్ అయి ఉంటాయి. నైట్ కానీ పగలు కానీ చూస్తే వాచ్మెన్లు ఉంటారు అంతే, ఏ ఎంప్లాయీ ఉండరు అక్కడ. సో ఈ నిజంగా ఈ ఫ్యాక్ట్ వాట్ ఆర్ ది ఫిగర్స్, మీరు ఇచ్చిన ఫిగర్స్ ఫ్యాక్చువల్ గా రిఫ్లెక్ట్ అవుతున్నాయా గ్రౌండ్ లో? ఎందుకంటే ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్, యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్, ప్రపోజ్డ్ ఎంప్లాయ్మెంట్, యాక్చువల్ ఎంప్లాయ్మెంట్, దీని ప్రకారం ఎంతమంది ఎంప్లాయీస్ ఐటీ హిల్ 1, 2, 3లో పనిచేస్తారో అన్నది నాకు క్వశ్చన్ సార్. అధ్యక్ష మీ ప్రభుత్వం ఉన్నప్పుడు లేరేమో. ఎందుకంటున్నానంటే పూర్తి చేయనండి సార్. చెప్పాలి కదా, చెప్పొద్దంటారా? చెప్పాలి కదా, చెప్తున్నారు మినిస్టర్ గారు. చెప్పమంటారా వద్దా? మీరు మాడుతుంటే మీరు మాట్లాడండి. మీరు మాడుతున్నప్పుడు నేను అడ్డు రాలేదు. గురువు గారు మీరు మాడుతున్నప్పుడు నేను అడ్డు రాలేదు అని పూర్తి చేయనండి సార్. సార్ ఇప్పుడు మీరు కూడా ఒక విషయం, మీరు ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, కంపెనీలు రాలా ఆంధ్ర రాష్ట్రానికి, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. టీపీఎస్ మీరు క్యాన్సిల్ చేశారు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. లూలు ఒప్పందం క్యాన్సిల్ చేశారు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. కాదని మీరు చెప్పండి. ఇప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి, మీరు ఒక విషయం చెప్తున్నానండి అధ్యక్ష, మీకు నా పైన కోపం ఉండొచ్చు, నా పైన తీర్చుకోండి, ఐ హావ్ నో ప్రాబ్లం. ప్లీజ్ లెట్ మీ ఫినిష్, ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. నో ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. ఆంధ్ర రాష్ట్రానికి ఎంత నష్టపోయామో దయచేసి మీరు ఒకసారి గమనించాలి. ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే చాలా స్పష్టంగా 2019 ప్రభుత్వాలు మారిన తర్వాత ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ యజమాన్యం పైన వైకాపా ఎంపీలు ఏకంగా పార్లమెంట్ సాక్షిగా ఆరోపణలు చేశారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. దానివల్ల ఏమైందంటే ఆ కంపెనీ ఇబ్బంది